దేశ ప్రధానిగా విశేష సేవలు అందించిన బీజేపీ నేత అటల్ బిహారీ వాజ్పేయి మార్గాన్ని ముఖ్యంగా కూటమి నేతలు అనుసరించాల్సిన విషయాన్ని గుర్తించాలని ప్రభుత్వ విప్ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. వాజ్పేయి 100వ జయంతిని పురస్కరించుకుని కడప నగరం ఎన్జీఓ కాలనీలో బీజేవైఎం నాయకులు పవన్ కుమార్ ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఆదినారాయణ రెడ్డి ఆవిష్కరించారు. వాజ్పేయి గారి యొక్క 100వ వసంత సంవత్సరం ఇప్పుడే విగ్రహ ఆవిష్కరణ జరిగింది అందరి సమక్షంలో. అది నగరం నడిబొడ్డున. కారణం ఆయన యొక్క ఆలోచన విధానం అందరికీ తెలియాలనే ఉద్దేశం. ట్రాన్స్పోర్టే కాకుండా కమ్యూనికేషన్ కూడా ఆయన యొక్క ఆలోచన. మంచి మాటకారి, కవిత్వం చెప్పగలడు, అందరినీ ఒప్పించగలడు, సాత్వికుడు. పోఖ్రాన్ సందర్భంగా ప్రపంచమే ఆశ్చర్యపోయింది. 3 సార్లు ప్రధానమంత్రి, మొత్తం 13 సార్లు పార్లమెంట్లో ఉన్నాడు, 11 సార్లు లోకసభ, 2 సార్లు రాజ్యసభ. ఏది ఆలోచన చేసినా ప్రపంచానికే గొప్ప ఆదర్శవంతుడు. అందుకే ఆయనకు భారతరత్న ఇవ్వడం కూడా జరిగింది. భారతరత్న రాజకీయ నాయకులకు ఇవ్వడం చాలా అరుదు. ఆయన ఉండగానే భారతరత్న అవార్డు వచ్చింది. కాబట్టి అటువంటి నాయకుని మనం అందరం గుర్తుపెట్టుకోవాలా. ఈరోజు మోడీ గారు కూడా ఒక వచనం చెప్పినాడు. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకొని 21వ శతాబ్దంలో మనం ముందుకు పోవాలంటే అందరం ఆయన్ను ఫాలో కావాలా. ముఖ్యంగా బీజేపీ పార్టీ, ఇక్కడ ఎన్డీఏ కూటమి కూడా ఉంది. ఇక్కడ కూడా ఎన్డీఏ కూటమి కూడా వాజ్పేయి గారిని దృష్టిలో పెట్టుకొని, మోడీ గారి ఆదర్శాన్ని దృష్టిలో పెట్టుకొని, చంద్రబాబు ఆలోచన దృష్టిలో పెట్టుకొని, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన దృష్టిలో పెట్టుకొని పాలన చేయాలి. జగన్మోహన్ రెడ్డి పాలన అంతమైంది. ఏదో మళ్ళీ ఈరోజు స్టేట్మెంట్ కూడా చూసిన ఆయన మళ్ళీ నేను వస్తా అని ఆయన చెప్తానే ఉంటాడు, జనవరిలో వస్తానని. నేను మొన్న మీటింగ్లో చెప్పాను. వాజ్పేయి గారిని ఆదర్శంగా తీసుకోవాలా, జగన్మోహన్ రెడ్డి గారిని కాదు ఆదర్శంగా తీసుకోవాల్సింది. ఇష్టం వచ్చినట్టు అంగళ్ళు పెట్టి సూపర్ మార్కెట్ ఎదురుగా ఉంది మోర్ మార్కెట్ అని, అట్లా మోర్ మార్కెట్ పెట్టిన వ్యక్తి కాదు కావాల్సింది. వాజ్పేయి లాంటి వ్యక్తి కావాలా, మోడీ గారి లాంటి వ్యక్తి కావాలా. ఈ దేశం బాగుపడాలా, ఉద్యోగ ఉపాధి కల్పన జరగాల, కొత్త కొత్త ఆలోచన రావాలా. ఆయన యొక్క ఐడియాస్ ఎలా ఉండేటి అంటే పార్లమెంటే దద్దరిల్లేది. ప్రతిపక్ష నాయకునిగా ఆయన అంటే భయపడేవాళ్ళు. అటు ఇందిరాగాంధీ కానీ మరియు అంతా ఏ కాంగ్రెస్ లీడర్ కూడా ఆయన అంటే భయపడేవాడు. ఆయన జనసంఘ్ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు. అంతేకాకుండా బీజేపీ పార్టీని వ్యవస్థాపకుడు కూడా. జనతా పార్టీలో విలీనం చేయడమే కాకుండా తిరిగి బీజేపీ పార్టీ స్థాపించినవాడు. అద్వానీ గారే ఆయన ఒప్పుకొని ప్రధానమంత్రిని చేసిన వ్యక్తి. అటువంటి గొప్ప ఆలోచనలు మాకందరికీ రావాలని కోరుకుంటున్నాం. ఈ దేశానికి రావాలా, ఈ పార్టీకి రావాలా, ఈ పార్టీ పరిగెత్తాలా. ఇక్కడ కూడా ఎన్డీఏ కూటమి మరింత సమర్థవంతంగా పనిచేయాలి. చాలా విషయాలు ఉన్నాయి. రాజకీయంగా కంటే కూడా మేమందరం ఆయన ఆదర్శంగా తీసుకొని, మోడీ గారు కూడా ఆదర్శంగా తీసుకొని ఈరోజు కూడా ఎన్డీఏ మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో కూడా వాజ్పేయి గారిని స్మరించుకుంటూ ముందుకు ఎలా పరిగెత్తాలనే ఆదర్శంగా, ఏ విధంగా మన బడ్జెట్ ఏ విధంగా ఉండాలా, జమిలి ఎలక్షన్లు అయితే ఎలా చేయాలా, ఈ దేశాన్ని ఎలా బాగు చేయాలనే ఉద్దేశంతో జరగబోయే మీటింగ్ కూడా ఆహ్లాదకరంగా వాజ్పేయి గారిని స్మరించుకునేటట్టుగా జరగాలని